అండి ఇట్లా టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పటి నుంచి వస్తున్నాయి? 1 year నుంచి ఉంది మేడం. ఎవ్రీ ఇయర్ లైక్ 4 times వస్తుంది ఇన్ఫెక్షన్ వస్తుంది. దానివల్ల ఫీవర్. ఎంత సివియర్ గా వస్తుందండి? లైక్ డే అంతా నీకు డిస్టర్బ్ అయ్యి యూ హ్యావ్ టు స్టాప్ గోయింగ్ టు స్కూల్ అట్లా కూడా ఉండిందా? 1 week వరకు కాలేజ్కి వెళ్ళకుండా బాగా వస్తుంది. తెమ్మడ వస్తుంది మేడం, బాగా తెమ్మడ, గొంతు నొప్పి, ఫీవర్. 1 week వరకు ఇబ్బంది పడతాడు. కొంచెం యాంటీబయాటిక్ ఇచ్చాక 1 week తర్వాత కొంచెం రిలీఫ్ అవుతుంది. ఆనమ్మా ఒకసారి సైజ్ మీద డిపెండ్ అయ్యి మనం సర్జరీ చెయ్యం. టాన్సిల్ సర్జరీ అనేది అన్లెస్ అండ్ అంటిల్ ఆ టాన్సిల్ చాలా పెద్దగా ఉండి వాళ్ళకి స్నోరింగ్ వస్తుంది అంటేనే చేస్తాం. లేకపోతే సైజ్ మీద ఇప్పుడు పెద్దగా ఉంది, ఈ వయసులో బాగున్నాడు, వీడికి ఏం స్నోరింగ్ లేదు, బ్రీదింగ్ డిఫికల్టీ లేదు, ఏం లేదు, ఓన్లీ కొంచెం టాన్సిల్ పెద్దగా ఉంది అంటే దానికి ఏం సర్జరీ చేయం. ఓకే, బట్ ఎప్పుడైతే ఈ టాన్సిల్ ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్ట్ అవుతుందో, ఓకే, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడే మనం దాన్ని తీసేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అలా ఫ్రీక్వెంట్ గా టాన్సిల్ ఇన్ఫెక్ట్ అవ్వడం మంచిది కాదు. హౌ ఫ్రీక్వెంట్లీ అంటే మనం ఒక 1 year లో చూసుకుంటే 4-5 episodes వస్తున్నాయి, మోర్ దెన్ దట్ వస్తున్నాయి అంటే కనుక మరి అది తీసేయటం బెటర్. ఓకే, లేకపోతే అది కాంప్లికేట్ అయ్యి మళ్ళీ ఇంకా వేరే కాంప్లికేషన్స్ వచ్చి అవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే మేడం ఇది ఏ స్టేజ్ మీద ఉంది మేడం? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని అంటారు కదా, డిపెండింగ్ ఆన్ ద సైజ్ అన్నమాట. అది డిపెండింగ్ ఆన్ ద సైజ్ మనం అది ఈ స్టేజ్ లో ఉంది. అసలు ఇప్పుడు 3 లాగా ఉందన్నమాట. అది థర్డ్ గ్రేడ్ అంటే పెద్దగా ఉన్నాయి సైజ్ మీద డిపెండింగ్. బట్ అదర్వైజ్ చెప్పా కదా, యాజ్ ఐ టోల్డ్ యూ, మనం సైజ్ మీద డిపెండ్ అయ్యి మనం ఏమి సర్జరీ చెయ్యం. ఓకే, అది అన్లెస్ అంటే ఆ టాన్సిల్స్ బాగా ఇన్ఫెక్ట్ అవుతున్నాయి అలా ఉండి ఇప్పుడు చూడటానికి ఎలా ఉంది అంటే ఆ టాన్సిల్ హెల్దీగా లేదు. నార్మల్ టాన్సిల్ కొంచెం పెద్దగా ఉంటే దట్ ఈస్ డిఫరెంట్. బట్ తన టాన్సిల్స్ చాలా అన్హెల్దీగా ఉన్నాయి, చూడడానికి కూడా చాలా సార్లు ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి అన్నమాట. ఓకే, సో అలా ఉన్నప్పుడు మనం అవి తీసేయటమే బెటర్, ఏజ్ అయినా కూడా. ఓకే, సో ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా వస్తుందా మేడం తీపించినట్లయినా? ఇప్పుడు బాబు 19 years ఏం ఉండదమ్మా అసలు. ఇప్పుడుకి ఈ ఏజ్ లో టాన్సిల్స్ ఆర్ వెస్టిజియల్ ఆర్గన్స్, అంటే మనకు అసలు దాంతో చేసే పని ఏం ఉండదు, అవి ఏం చేయవు మన పని. ఓకే, బట్ అవి ఏంటంటే లింఫాయిడ్ టిష్యూ, మన గొంతులో ఉండే లింఫాయిడ్ టిష్యూస్ అన్నమాట. అవి నార్మల్ గా చిన్న పిల్లల్లో 6 సంవత్సరాల లోపు పిల్లల్లో అవి ఇన్ఫెక్షన్ ని చంపేసే దానికి హెల్ప్ అవుతాయి. బట్ ఈ ఏజ్ లో అసలు దాని పని ఏమి ఉండదు. సో ఇప్పుడు తీసేసినా కూడా మనకు దాని వల్ల వచ్చే నష్టం ఏమి ఉండదు. సిన్స్ దే ఆర్ ట్రబ్లింగ్ యూ, అది ఇన్ఫెక్షన్స్ వచ్చి అట్లా ఇబ్బంది పడుతున్నావు కాబట్టి అవి తీయాల్సి వస్తుంది. దాని వల్లనే వస్తుందా మేడం? ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందమ్మా. వన్స్ ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్ వల్ల అక్కడి నుంచి అదంతా ఫ్లమ్ ఫామ్ అయ్యి అట్లా రావడం జరుగుతుంది. అట్లా. ఓకే, ఈ టాన్సిల్ మనము కోబ్లేషన్ అనే టెక్నిక్ తోటి చేస్తాము. ఓకే, సో ఈ కోబ్లేషన్ అంటే ఏంటి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక లేజర్ అని చెప్పుకుంటే వాడుక భాషలో మనం అలా లేజర్ అని అంటాము. సో దీంట్లో ఏంటి అంటే మనకి కంప్లీట్లీ బ్లడ్లెస్ సర్జరీ అండి ఇది. ఓకే, పెయిన్ కూడా కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది, మామూలు దాని మీద కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, బట్ ఎనీవే ఒక 4 to 5 days దాకా కొద్దిగా నొప్పి ఉంటుంది, బట్ అదర్వైజ్ అంత ఎక్కువ నొప్పి ఉండదు. ఆల్సో సేమ్ డే యూ కెన్ గో హోమ్. ఓకే, సిన్స్ ఇట్ ఈస్ కోబ్లేషన్ తో చేసే సర్జరీ కాబట్టి సేమ్ డే యూ కెన్ గో హోమ్ ఆల్సో. సేమ్ డే యూ విల్ బి ఏబుల్ టు టేక్ నార్మల్ ఫుడ్. ఓకే, పెయిన్ కి మెడిసిన్స్ ఇస్తామండి, పెయిన్ మెడిసిన్స్ తీసుకుంటూ యూ విల్ బి ఏబుల్ టు టేక్ నార్మల్ ఫుడ్ ఆల్సో.